ఆచి చికెన్ మసాలా. సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డ్ బ్రేక్ చేస్తూ ఉండడంతో అటు వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ ముప్పును ఎదుర్కోవడానికి తెలంగాణ సర్కార్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందో చూద్దాం. భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. కాదు కూడదని బయట అడుగు పెడితే సుర్రు సుమ్మైపోద్దంటూ ఉదయం 9 గంటల నుంచే చుక్కలు చూపిస్తున్నాడు. సాయంత్రమైన భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సేమ్ సిచ్యువేషన్. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వచ్చే ఆదివారం వరకు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇక తెలంగాణ రానున్న 5 రోజులు మండే అగ్నిగోళంగా మారబోతుందంటున్నారు అధికారులు. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వడదెబ్బతో చేరిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20 శాఖల అధికారులతో సమీక్ష జరిపి తెలంగాణ స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026ను విడుదల చేశారు. తాగునీటి కొరత రాకుండా చూడాలని, మోటార్లు కాలిపోతే 24 గంటల్లో బాగు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో రోజుకు 15,000 ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్ల జులై వరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన్ తెలిపారు. తెలంగాణకి ఈసారి కొంచెం ఎక్కువ హీట్ వేవ్ రావడం వల్ల అన్సీజనల్ రెయిన్స్ కూడా రావడం జరిగింది, మనం చూసాము. అండ్ డిఫరెంట్ వెదర్ ప్యాటర్న్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. దీని ద్వారా స్పెషలీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని మేము అలర్ట్ చేసాము. ఈచ్ హాస్పిటల్లో ఏదైనా హీట్ వేవ్ కండిషన్స్ని డిటెక్ట్ చేయడానికి, అదేవిధంగా ఒక స్పెషల్ వార్డ్ లాగా పెట్టుకొని వారు ఎవరైనా సన్ స్ట్రోక్స్తో వస్తే వారిని ఇమ్మీడియట్గా ట్రీట్ చేసి వారిని రెస్క్యూ చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బస్టాండ్లు, మార్కెట్లలో తాగునీరు, మజ్జిగ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ కార్మికులు, రైతులు, రోడ్లపై పనిచేసే కార్మికులకు మధ్యాహ్న వేళ్లలో విశ్రాంతి కల్పించేలా ప్రత్యేక రొటేషన్ విధానం అమలు చేయాలని పరిశ్రమలకు సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారంతో జిల్లా అధికారులు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. 40 డిగ్రీలు పైగా ఒక ప్రాంతంలో టెంపరేచర్లు ఉండి, ఆ ప్రాంతం యొక్క లాంగ్ యావరేజ్ టెంపరేచర్ కంటా 4.5 డిగ్రీస్ ఎక్కువగా ఉన్నట్టయితే హీట్ వేవ్ కింద ప్రకటిస్తాం. లేదంటే 45 డిగ్రీలు దాటినా కూడా హీట్ వేవే. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే చీఫ్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్సు, ఎస్పీసు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, వీరందరికీ కూడా ఈ అలర్ట్స్ అన్నీ కూడా కలర్ కోడెడ్ అలర్ట్స్, ఈ రోజుకు 3 సార్లు అప్డేటెడ్ అలర్ట్స్ అందరికీ పంపడం జరుగుతుంది. ఇక్కడే కాదు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే సిచ్యువేషన్. ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చివరికి ప్రకృతి ఒడిలో చల్లగా ఉండే కశ్మీర్ లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లగ్జరీ హోటల్స్ లో మాత్రమే కనిపించే ఏసీలు ఇప్పుడు ప్రజలకు నిత్యవసరమైంది. సర్కార్ ఎన్ని ప్లాన్లు వేసినా ప్రజలు కూడా సొంతంగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే ఈ వడగాల్పుల ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. ఆచి చికెన్ మసాలా.